నమస్తే, నేను లక్ష్మి. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. హలో అండి. ఎక్కువగా వింటున్నాము సంతానలేమికి, ఎప్పుడు విన్నా కూడా ఆడవాళ్లలో పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది అని. పీసీఓడి అంటే ఏంటి అసలు? ఓకే, ఫస్ట్ మోస్ట్ ఇన్ఫర్టిలిటీకి కారణం అయ్యేది పీసీఓఎస్ అనేది గుర్తిస్తాం ఫీమేల్స్లో. ఇంకా చాలా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. బేసికల్గా విల్ డిస్కస్ పీసీఓఎస్ అంటే ఏంటి. పీసీఓఎస్ బేసికల్గా ఎందుకు అవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఫస్ట్ థింగ్, వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటి, యాక్చువల్లీ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది టైంకి రిలీజ్ అవ్వదు. సో దాంతో డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల అవుతుంది అంటే మ్యాక్సిమం రీజన్స్ అది ఇంకా జెనెటిక్ పరంగానే వస్తుంది అనేది ఎక్కువ తెలుస్తుంది. మిగతా ఏంటి, డైట్, ఫాస్ట్ ఫుడ్ డైట్స్, ఇంకా వేరే చేంజ్ ఇన్ ది బాడీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా పోవడం వల్ల దీనివల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అంటే పీసీఓడిని తగ్గించుకోవటం ఎట్లాగా చాలా మందికి డౌట్ ఉంది. కరెక్ట్. పీసీఓఎస్ ఫస్ట్ ఏమంటారు, మేడం ఫస్ట్ నాకు పీసీఓఎస్ తగ్గించండి, దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాం అనేసి. బట్ దెన్ పీసీఓఎస్ తగ్గియడం అనేది కాన్సెప్ట్ లేదండి, అదొకటి తెలుసుకోవాలి. పీసీఓఎస్ ఇంకా ఏజ్ అయిన కొద్దికి సివియారిటీ ఇంక్రీజ్ అవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇంకా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం యాజ్ ఎర్లీగా ప్రెగ్నెన్సీ చేసుకోవడమే ఈజ్ అ బెస్ట్ సొల్యూషన్. సో ట్రీట్మెంట్, పీసీఓఎస్కి ట్రీట్మెంట్ ఇంకా ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ రెండు ప్యారలల్గా వెళ్తేనే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇది తగ్గాక చేసుకోవడం అనే కాన్సెప్ట్ మాత్రం డెఫినెట్గా చేంజ్ అవ్వాలి. ఓకే, అంటే ట్యూబల్ కాజెస్ అని కూడా వింటూ ఉంటాం, వాటి గురించి కూడా ఒకసారి. కరెక్ట్. సో ట్యూబ్ అనేది ఏంటి, ఫస్ట్ థింగ్ అంటే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేది ఫస్ట్ ట్యూబ్లో, దాని తర్వాత ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది అనమాట. అది వచ్చేసి గర్భసంచిలో అతుక్కుంటుంది, అక్కడ 9 months పెరుగుతుంది. ట్యూబ్లో ఏ రకంగా అయినా ఎన్విరాన్మెంట్ బాగాలేదు, అది బ్లాక్ అయినా సరే, లేదంటే అది డైలేట్ అయింది, వాసిందా, లేదంటే అక్కడ కొన్ని అడెషన్స్ ఉంటాయి అన్నమాట, అతుకులు ఉంటాయి. సో ఏ ద్వారా అయినా ట్యూబ్ అనేది బాగాలేకపోయినప్పుడు మనకి ఫర్టిలిటీ కూడా డిలే అవుతుంది. బేసికల్గా అది ఆ ట్యూబ్లోనే స్పర్మ్ ఇంకా ఎగ్ కలిసేది. సో ట్యూబల్ కాజెస్ మనం ఈ పదిలో చాలా కామన్గా చూసేది ఏంటంటే అడెషన్స్ ఇంకా ట్యూబ్ డిస్టర్బెన్స్ చాలా ఏర్పడుతుంది అనమాట. సో కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో వీ విల్ డూ దట్ టెస్ట్. ఆ ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా అని చూసుకొని ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ట్యూబల్ బ్లాక్స్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది సివియారిటీ. ఓకే, బ్లాక్స్ అనుకో, డిస్టల్ బ్లాక్స్, ప్రాక్సిమల్ బ్లాక్స్ అనేసి ఉంటాయి అన్నమాట. గర్భసంచి దగ్గరలో కొన్ని బ్లాక్స్ ఉంటే అట్లీస్ట్ హిస్ట్రోస్కోపీ ద్వారా మనం దాన్ని ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. డిస్టల్ బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ట్యూబల్ ఎండ్ దగ్గర బ్లాక్స్ ఉన్నాయనుకోండి, అది రిపేర్ చేయడం కష్టం. సో ట్యూబల్ బ్లాక్స్ కొద్ది వరకే మనము రిపేర్ చేయగలుగుతాం. ఇంకా ట్యూబ్తో రిపేర్ చేస్తే నార్మల్ జస్ట్ ట్యూబ్ ఓపెన్ ఆ క్లోజా ఇంపార్టెంట్ కాదండి, డెఫినెట్గా దాని ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్ ద్వారా దాని నార్మల్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. డెఫినెట్లీ. మౌనిక, ఎల్బీ నగర్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు పెళ్ళై 3 years అవుతుంది, ఒక పాప ఉంది, నాకు పీసీఓడి ఉంది మేడం. పాప వయసు వచ్చేసి ఇప్పుడు 11 months మేడం. ఓకే ఓకే. సో యూర్ ప్లానింగ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు, కరెక్టా? అవునండి, పీసీఓడి ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. పాప పుట్టిన కాడి నుంచి వెళ్ళి రెగ్యులర్ అయినాయి, బట్ మళ్ళీ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి పీరియడ్స్. ఓకే, ఫస్ట్ పాపకి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాక కన్సెప్షన్ అయిందా లేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ?
లేదు మేడం, నేను కోర్సు తీసుకున్నాను. ఓకే. సో బేసికల్గా 11 మంత్సే అయింది లాస్ట్ బేబీ. సో డెఫినెట్గా సెకండ్ బేబీకి కూడా మీకు అంత ఇబ్బంది లేకుండానే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఒకసారి 11 మంత్స్, ఇంకొక 9 మంత్స్, అట్లీస్ట్ 2 years గ్యాప్ పెట్టుకోవాలి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఆలోపు కొద్దిగా చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుతూ ఉంటే న్యాచురల్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ. ఓకే. అండ్ డాక్టర్ గారు, మేజర్గా ఏమేమి రీజన్స్ ఉంటాయి సంతానాలు ఏమి డిలే అవ్వడానికి కానీ ఇంకా సో ఇప్పుడు మనకి 30% ఫీమేల్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఆల్మోస్ట్ 25 to 30% మేల్ రీజన్స్ కూడా చాలా డెవలపింగ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఫీమేల్ ఒక్కలే పీసీఓఎస్, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఎగ్స్ తక్కువ ఉన్నాయే కాకుండా మేల్స్లో కూడా చాలామంది మేడం అవన్నీ నార్మల్ ఉన్నాయి అవన్నీ, కానీ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కొంచెం వాళ్ళకి స్పర్మ్ కూడా కౌంట్ తక్కువ ఉంటుంది, మార్ఫాలజీ కూడా తక్కువ ఉంటుంది అనేసి. ఇవన్నీ నాట్ బికాజ్ వాళ్ళది తప్పు కాదు, ఇట్స్ బికాజ్ ది ఎన్విరాన్మెంటల్ చేంజ్. మన పొల్యూషన్ ఎక్కువైపోయి, లాంగ్ వర్కింగ్ అవర్స్, హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం, ల్యాప్టాప్ వర్కింగ్, ప్రొలాంగ్ సిట్టింగ్, దీనివల్ల ఏంటి అంటే నార్మల్ యాక్చువల్గా ఉన్న ఎన్విరాన్మెంట్ మనము గ్యామెట్స్కి ఇవ్వట్లేదు. సో హెల్దీ లైఫ్ స్టైల్ విత్ వెరీ న్యూట్రిటివ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. సో దీనికి ఓకే. ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకట్ హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు పెళ్ళయి 8 years మేడం. పెళ్ళయి హలో 5 years. ఓకే మేడం, మా మ్యారేజ్ అయ్యి 8 years మేడం. హలో వినిపిస్తుంది, చెప్పండి. అయితే మేడం మాకు ఒక బాబు పుట్టి 2 years అయింది మేడం, అబార్షన్ లాగా అయింది. హలో ఓకే. అయితే మేడం మా మేడంకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే. అయితే మేము ఫర్దర్ ఏం చేయాలి మేడం? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది, దట్ ఈస్ అ గుడ్ సైన్, కానీ అది నిలబడలేకపోయింది. మేబీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఏంటి, సైజ్ అనేది మనకు చాలా ముఖ్యమండి. బికాస్ ఫైబ్రాయిడ్స్ చాలా రకాలుగా ఉంటాయి, గర్భసంచి బయట ఉంటాయి, గర్భసంచి లోపల ఉంటాయి, లేదంటే మధ్య లేయర్లో ఉండొచ్చు. సో ఫస్ట్ లొకేషన్, ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉంది, ఎక్కడ ఉంది అనేది మనకి ముఖ్యం. సో ఒకవేళ అది ఎగ్జాక్ట్గా పెద్ద సైజ్ ఉండి జస్ట్ బేబీ అతుక్కునే దగ్గరనే ఉంది అనుకోండి, అది రిమూవల్ ఇంపార్టెంట్, తీయాల్సిన అవసరం వస్తుంది. సో ఒకసారి అది మనం జస్ట్ 3D స్కానేస్ అనేది ఉంటుంది అనమాట. 3D స్కాన్లో మనకు తెలుస్తుంది సైజ్ ఎంత ఉంది, లొకేషన్ ఏంటి, అదేమన్నా ప్రెగ్నెన్సీ అయ్యే లొకేషన్ని బేబీ ఫిక్స్ అయ్యే దగ్గర, ఇంప్లాంట్ అయ్యే దగ్గర ఉందా అనేది మనకు అన్ని 3D స్కాన్లో తెలిసిపోద్ది. అది తీయాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం 3D స్కాన్లో చూసుకుంటే మనం బెటర్గా అడ్వైస్ చేయొచ్చు. అండ్ డాక్టర్ గారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించేసుకున్న తర్వాత కూడా పిల్లలు కావాలని కొంతమంది అనుకుంటారు, వాళ్ళకి అసలు అవకాశాలు ఉన్నాయా? సో బేసికల్గా వేరే ఏ కారణాల వల్ల దే వాంట్ అదర్ ప్రెగ్నెన్సీ అనుకోండి, ట్యూబ్ అనేది మనకు చాలా ముఖ్యం. ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము, ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే. ఇన్ కేస్ ట్యూబల్ ఫ్యామిలీ ప్లానింగ్తో ట్యూబ్ లైగేట్ చేస్తారు, కట్ చేసినప్పుడు ఆ ప్యాసేజ్ అనేది కంటిన్యూస్గా ఉండదు. సో డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు కుదరదు. సో నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ ఏంటి మేడం, మాకు కనెక్ట్ చేసేసి వీళ్ళు ట్రై ఇట్ అన్నట్టు అంటారు. రీకెనలైజేషన్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ దానికి చాలా ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి ట్యూబ్ హ్యాండిల్ చేసినప్పుడు ఆ లెంత్ అనేది తగ్గొచ్చు. సో మనకి ఎక్టోపిక్ ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో కానీ ఐవీఎఫ్కి వెళ్ళే ఆప్షన్ డెఫినెట్గా ఓపెన్ ఉంటుంది. సో వాళ్ళకి బెటర్, జనరల్ కండిషన్స్ కంటే ఐవీఎఫ్ ట్యూబల్ కాజ్ వల్లనే ఐవీఎఫ్కి వెళ్ళిన వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా బెటర్ ఉంటుందండి. సో దానికన్నా ముందు డెఫినెట్గా వీ విల్ అడ్వైజ్ సర్టన్ హార్మోన్ టెస్ట్, హస్బెండ్కి సెమెన్ అనాలిసిస్ అన్నీ బాగుంటే వీ కెన్ అడ్వైజ్ ఫర్ ఐవీఎఫ్. ఓకే అండి. ఇంకొక కాలర్ ఉన్నారు, స్వప్న, నెల్లూరు నుండి. నమస్తే అండి స్వప్న గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే అండి. అవును మేడం. నమస్తే మేడం, మాకు మ్యారేజ్ 3 years అయింది మేడం. చెప్పండి మేడం. అంటే ఎలాంటి టెస్ట్ ఏం చేయించుకోలేదు.
నార్మల్గా అయితే ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు మేడం. ఏం చేయండి సార్? స్వప్న గారు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ఎలాంటి టెస్ట్లు ఏం చేయించుకోలేదు. నార్మల్గా టెస్ట్లు చేయించుకుంటే ఓకే అంతా బాగుంది అంటున్నారు. మరి పిల్లలు పుట్టేస్తారు, ఏం చేయమంటారు మేడం? మీ పీరియడ్స్ రెగ్యులరా అండి? రెగ్యులర్గా వచ్చేస్తాను మేడం. మీ ఏజ్? ఏజ్ 29 మేడం. ఓకే. సో బేసికల్గా కొంచెం ఇవాల్యుయేషన్ డెఫినెట్గా అవసరం అండి. ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులర్ అయితే ఇట్స్ అ గుడ్ సైన్ దట్ అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ ది టైమ్స్ మీకు టైంకి ఎగ్ రిలీజ్ అవుతున్నట్టు ఒక గుర్తు వస్తుంది ఎగ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంది అంటే. కానీ వేరే అదర్ కాజెస్, యూట్రస్ ఎట్లా ఉంది, గర్భసంచి ఎట్లా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో డెఫినెట్గా ఫర్దర్ ఇవాల్యుయేషన్ అవసరము. ఒక సింపుల్ బేసిక్ స్కాన్లో పెల్విస్ ట్రాన్స్వెజైనల్ స్కాన్లో మీకు ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉందో తెలిసిపోద్ది. అది ఒకసారి చేయించుకొని మనకు రిపోర్ట్స్ చెప్తే మేము అడ్వైస్ చేయొచ్చు. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు, రాజు. నమస్తే అండి. మేడం నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు అంటే మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. హలో, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? మ్యారేజ్ అయ్యి నాకు 15 years అయింది మేడం. ఓకే. అంటే పాప ఉంది, పాపకి ఇప్పుడు 13 years. ఓకే. 13 years అయింది. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయినారు. ఓకే. అంటే నాకు అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేస్తారు ఒక పాపతోనే అప్పుడు. ఓకే. బాగుంది. అయితే మళ్ళీ నాకు అంటే సెకండ్ మ్యారేజ్ చేశారు, అంటే ఒక 2 years అయ్యింది. ఓకే. మళ్ళీ నాకు శ్రీకాకుళంలో దానేశ్వరి ఎదురు హాస్పిటల్లో రీకనలైజేషన్ చేయించారు మేడం నాకు. ఓకే. ఇప్పుడు 2 years అవుతుంది. 2019 అక్టోబర్లో చేయించారు రీకనలైజేషన్. ఓకే. రీకనలైజేషన్ తర్వాత మళ్ళీ ట్యూబల్ టెస్ట్ చేసుకున్నారా అండి? చేశాను మేడం, చేశాను, చేయించాను. కానీ ప్రెగ్నెన్సీ ఒకసారి కూడా రాలేదు మేడం. ట్యూబ్స్ బాగున్నాయని చెప్పారా? బాగున్నాయని అన్నారు మేడం. అది మీ దగ్గరికే రావాలనుకుంటాను, కుక్కట్పల్లి అని చెప్పారు కదా, చూసాను. ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకోరండి మా. ఒకసారి మీ స్కాన్ చేసి పాత ట్యూబల్ టెస్ట్ చేశారు కదా రీకనలైజేషన్ తర్వాత, ఎంతవరకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఓకే. ఆపరేషన్ చేసినాక అది సక్సెస్ రేట్ కొద్దిగా తక్కువనే ఉంటుంది రీకనలైజేషన్. సో సక్సెస్ అనేది మనకి స్మాల్ ట్యూబల్ టెస్ట్లో తెలిసిపోద్ది, హెచ్ఎస్జి అనేసి. సో అది అన్ని రిపోర్ట్స్ తీసుకొని వస్తే మనం డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా వెళ్ళాలి అనేసి. మరొక కాలర్ ఉన్నారు, లక్ష్మణ్, రాజమండ్రి నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. హలో, చెప్పండి చెప్పండి. మ్యారేజ్ అయ్యి 6 years. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. నా వయసు 36 ఉంటుంది, మా ఆవిడకి 27 మేడం. హలో, చెప్పండి, వినిపిస్తుంది. ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. 5 months ప్రెగ్నెన్సీ వస్తే అవయవాలు అవి బాగాలేవని చెప్పని వేరే చోట తీసుకెళ్తే తల్లికి ప్రమాదం అని చెప్పేసి అబార్షన్ చేయించాం మేడం. అప్పటి నుంచి 2-3 అబార్షన్లు అయినాయి మేడం. 3 months 2 months ఒకసారి. ఆ తర్వాత నుంచి ఇంకా అసలు రావట్లేదు మేడం. ఓకే. సో మీ వైఫ్ వయసు కొద్ది చిన్నదే కాబట్టి మనము ట్రై చేయొచ్చు అండి. ఎందుకంటే మీది ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి, హార్మోన్ టెస్ట్. అబార్షన్స్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది నిల్చోవట్లేదు అంటే ఒక్కసారి మీ వైఫ్కి 3D స్కాన్లో టెస్ట్ చేసుకొని, మీవి కూడా కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకొని టాబ్లెట్స్ ఇచ్చి కరెక్షన్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. మీరు అన్ని ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకుంటే మనకి ఐడియా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్ వల్ల కూడా లేట్ అవుతుందంటారు, ఎందుకలా? సో థైరాయిడ్ వల్ల ఎందుకు డిలే అవ్వచ్చు అంటే బేసికల్గా ఎగ్ పెద్దగా గ్రోత్ అనేది ఉంటుంది, కానీ రిలీజ్ అయ్యే దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో ఆ రిలీజ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్.
అది చాలా వరకు ఒక్కొక్కసారి సిస్ట్ అవ్వడం వల్ల అదే లేదంటే రిలీజ్ అవ్వలేకపోతే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. కానీ థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ ఈజీ అండి. థైరాయిడ్ కరెక్షన్ చేసేసుకుంటే బెటర్గానే సక్సెస్ ఉంటుంది. సో దానివల్ల మనం అంత ఆలోచన చేయని అవసరం ఉండదు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, స్వప్న విజయవాడ నుండి. నమస్తే అండి. మ్యామ్ నమస్తే మ్యామ్. మాట్లాడండి డాక్టర్తో. మేము ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయ్యి 11 months అవుతుంది మ్యామ్. నాకు 9th monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ప్రెగ్నెన్సీ బిఫోరే నాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ 125 mcg యూజ్ చేస్తున్నాను. సో ప్రెగ్నెన్సీ 9th monthలో వచ్చిన తర్వాత నాకు 1.5 monthకి అబౌట్ అయిపోయింది మ్యామ్. ఎందుకు అని అడిగితే నో ఫ్యూటల్ బోల్ ఆర్ యోక్ సెక్ అని చెప్పారు మ్యామ్. అంటే ఎందుకు మేము అలా అయిందంటే రీజన్ ఏమన్నా ఉందా? సో బేసికల్గా థైరాయిడ్ ఉంది, మీకు కొద్దిగా హయ్యర్ డోసే వాడుతున్నారు. కొంత యాంటీ-టీపీఓ థైరాయిడ్ యాంటీబాడీస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు, మీకు వచ్చింది బ్లైటెడ్ ఓవమ్ అనమాట. సో శాక్ అయితే కనిపించింది, బేబీ గ్రోత్ లేదు. క్యాన్ బీ బికాస్ యాంటీబాడీస్ కొద్దిగా హై ఉంటే కూడా అవ్వచ్చు. డెఫినెట్గా మీ హస్బెండ్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది బ్లైటెడ్ ఓవెమ్ ఉన్నప్పుడు. మీ హస్బెండ్ ఏజ్ ఒకవేళ ఎక్కువ ఉన్నా లేదా పారామీటర్స్ కొద్దిగా అబ్నార్మల్ ఉంటే ఇద్దరికి టాబ్లెట్స్ తీసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది ఉంటుంది బ్లైటెడ్ వల్ల. బ్లైటెడ్ ఓవమ్ రిపీటెడ్గా వచ్చింది అంటే కొన్ని క్యారియోటైపింగ్ టెస్ట్ చేసుకున్న అవసరం వస్తుంది, జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైమే కాబట్టి మనము అంత టెన్షన్ పడిన అవసరం లే. కొద్దిగా యాంటాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, అవి వాడుకొని మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలానే రికవర్ అవుతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, సింధుప్రియ వికారాబాద్ నుండి. నమస్తే అండి సింధుప్రియ గారు. హలో, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ స్కాన్ చేసుకుంటున్నాం కానీ అది కావట్లేదు మేడం, ఎగ్ రిలీజ్ కావట్లేదు. హాస్పిటల్ పోయినాము. మీ ఏజ్ మా? సింధుప్రియ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. 22 మేడం. ఓకే. సో పీసీఓఎస్ ఏమన్నా అని చెప్పారా? ఏం లేదన్నారు మేడం, అన్ని నార్మల్ వచ్చినాయి అంతనే చెప్పారు మేడం. కానీ ఎగ్ రిలీజ్ అవ్వట్లా. ఎగ్ రిలీజ్ కావట్లేదు మేడం. సో బేసికల్గా 22 yearsకి పీసీఓ కాకుండా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అంటే ఎగ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో టెస్ట్ చేసుకోవాలి. ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటే కూడా మనకి రిలీజ్ అవ్వడానికి కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు. సో కొన్ని ఏఎంహెచ్ అనే యాంటీ ములేరియన్ హార్మోన్ అనే టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా మనకు తెలుస్తుంది మీకు ఎన్ని ఎగ్ నంబర్స్ ఉన్నాయి అనేసి. సో 22 yearsకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీఆర్ సీయింగ్ డిక్రీజ్ రిజర్వ్స్ అనమాట. 22-25 yearsకి కూడా ది ఎగ్ నంబర్స్ ఆర్ గెట్టింగ్ రెడ్యూస్డ్. సో బేసికల్గా వాళ్ళు కొద్దిగా ఫాస్టర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి స్కాన్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, లక్ష్మి మాదాపూర్ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే అండి, చెప్పండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. మీ ఏజ్ మా? యూజ్ చేస్తేనే ఏజ్ 26 years మేడం. మా హస్బెండ్ 32 years మేడం. నాకు మెడిసిన్ యూజ్ చేస్తేనే ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది మేడం. మెడిసిన్ మానేగానే మళ్ళీ నార్మల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. యా, సో పీసీఓఎస్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎవ్రీ 2 to 3 monthsకి అట్లా వచ్చేసి అది వన్స్ వచ్చినా అది ఆగకుండా కంటిన్యూస్గా ఫ్లో ఉంటుంది. సో ఇదంతా బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో డెఫినెట్గా సైకిల్ రెగ్యులరైజ్ చేసుకోవాలి, కానీ
రెండు రకాలుగా సైకిల్ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు పీసీఓఎస్ వాళ్ళకి. ఒకటేమో 21 days టాబ్లెట్స్ అని ఉంటుంది, కానీ అది వాడితే ఏంటి, అది కాంట్రసెప్షన్ లాగా ప్రెగ్నెన్సీ అవే ఛాన్సెస్ తక్కువ. సో డెఫినెట్గా సైకిల్స్ రెగ్యులరైజేషన్ విత్ ట్రీట్మెంట్ ఈజ్ బెటర్. ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్గా అవుతుంది, ప్లస్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా బెటర్గా ఉంటుంది. ఆ పద్ధతిగా మీరు ట్రై చేస్తే ఇట్ ఈస్ బెటర్. సో 26 years కాబట్టి పీసీఓఎస్ అంత సివియారిటీకి వెళ్ళదు. మీరు డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి, కానీ హార్మోన్స్ టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా బెటర్ ఇస్తే. డాక్టర్ గారు, ఒకప్పుడేమో ఏజ్ పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి అనేవాళ్ళు, ఇప్పుడేమో చిన్న ఏజ్ వాళ్ళకి కూడా ఇలాగా ఎందుకు? ఇట్ ఈస్ ట్రెండ్ ఈస్ చేంజింగ్. వీఆర్ ఆల్సో సీయింగ్ దట్ అది యంగర్ ఏజ్ వాళ్ళకు కూడా రిజర్వ్ తగ్గిపోతుంది. ఇట్ ఈస్ అగైన్ జెనెటిక్. మనం వి కాంట్ సే ఎనీథింగ్ ఎందుకు అనేసి. బట్ డెఫినెట్గా ఎర్లియర్గా మనము జస్ట్ మ్యారేజ్ అయిపోయి వెంటనే ప్లాన్ చేసుకోకపోతే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటుంది. అవి చూసుకొని డిలే చేసుకోవచ్చా, లేదంటే ప్లాన్ చేసుకోవాలా, లేదంటే ఫ్రీజింగ్కి వెళ్ళాలా. సోషల్ ఫ్రీజింగ్ అనేది ఉంది, బికాస్ దే వాంట్ టు ప్లాన్ ఇట్ లేటర్. అవన్నీ డిసైడ్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ అండి. బికాజ్ ముందులాగా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని where do you stand, can you delay or you should plan it early, లేదు ప్లాన్ చేసుకోవట్లే అంటే అట్లీస్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అనే ఆప్షన్స్ కూడా మనకు ఓపెన్ ఉన్నాయి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మహేశ్వరి. నమస్తే అండి. హలో మహేశ్వరి గారు మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి మహేశ్వరి గారు. వినిపిస్తుంది మహేశ్వరి గారు. కడుపులో నొప్పి వస్తుంది మేడం, నెల నుంచి. ఏంటిమా? కడుపులో నొప్పి వస్తుంది మేడం నెల నుంచి. నెల సార్ అప్పుడా? కాదు మేడం, మామూలుగా వస్తుంది. మీ ఏజ్ మా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఓకే, సో డెఫినెట్గా ఒకసారి స్కాన్ చేసుకొని దేనివల్ల పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుందో ఒక తెలుస్తుంది. నార్మల్ పీరియడ్ అప్పుడు పెయిన్ నార్మలే, కానీ అన్బేరబుల్ పెయిన్, భరించలేని పెయిన్ ఉన్నప్పుడు డెఫినెట్గా అడినోమయోసిస్ అనేది ఆర్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది చాలా ఉన్నాయి అనేది స్కాన్లో తెలిసిపోద్ది. సో ఒక్కసారి బేసిక్ స్కాన్ తెలుసుకొని ఎట్లా ఉంది యూట్రస్, నార్మల్గా ఉంటే జస్ట్ టాబ్లెట్స్తో తగ్గిపోతుంది, చూసుకోవచ్చు. డాక్టర్ గారు, పెళ్ళైన ఒక 10-15 years వరకు కూడా పిల్లలు లేరు అని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా సొల్యూషన్ ఉంటుందంటారా? డెఫినెట్గా ఎర్లియర్ ది డయాగ్నోసిస్ బెటర్ ఈజ్ ది సక్సెస్ అండి. ఇప్పుడు ఏంటి, ఎక్కడైనా చూయించుకొని ఎగ్ రిలీజింగ్ ఫస్ట్, బేసికల్గా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్తో ఎగ్ రిలీజ్ చేయడం, లేదంటే 7 parameters తగ్గుతున్నాయి అన్నప్పుడు ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. 10-15 years అన్నప్పుడు ఐదర్ ఇట్ క్యాన్ బి ఎర్లీ మ్యారేజ్, లేదంటే లేట్ మ్యారేజెస్ వాళ్ళకు కూడా డెఫినెట్గా ఇవి ఇబ్బందులు అవుతున్నాయి. సో డెఫినెట్లీ సక్సెస్ అనేది ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ 15 years అయింది యూ కాంట్ కన్సీవ్ అనేది లేదు. వీఆర్ గెటింగ్ గుడ్ సక్సెస్ రిజల్ట్స్ విత్ ఈవెన్ 15 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇంకొక కాల్ ఉన్నారు, లక్ష్మి వరంగల్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య. హలో మేడం, నాకు టూబ్స్ బ్లాక్ ఉన్నాయి మేడం. పీసీఓడి కూడా ప్రాబ్లం ఉంది. లాప్రోస్కోపీ చేయిస్తే ట్యూబ్స్ ఓపెన్ కాలేదు మేడం. మరి ఎలా మేడం, నార్మల్ అయ్యే ఛాన్సెస్ లేదా? సో బేసికల్గా పీసీఓఎస్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, కానీ వాళ్ళకి ఇనఫ్ ఎగ్స్ ఉంటాయి, అది ఒక పెద్ద బూన్. ఓకే, సో మీకు పీసీఓఎస్ ఉంది కానీ ట్యూబల్ ఒక్కటే కాజ్ కాబట్టి డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఐవీఎఫ్లో కూడా పీసీఓఎస్ వాళ్ళకి బెటర్గా ఎగ్స్ రిట్రీవల్ ఉంటుంది అనమాట, చాలా ఎగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంబ్రియోస్ కూడా బెటర్గా ఉంటుంది. కానీ ట్యూబల్ బ్లాక్ రిపేర్ చేయలేకపోతే ఇంకా డెఫినెట్గా నెక్స్ట్ సొల్యూషన్ ఐవీఎఫ్ఏ అండి. సో యూ క్యాన్ గో విత్ ఐవీఎఫ్, సక్సెస్ కూడా బాగుంటుంది.
డాక్టర్ గారు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి లేదంటే న్యాచురల్ పద్ధతిలో వచ్చిన వాళ్ళకి ఏంటి తేడా ఏమన్నా ఉంటుందంటారా? ప్రెగ్నెన్సీ ఏ ద్వారా వచ్చినా కూడా జస్ట్ ఫర్టిలిటీ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఫస్ట్ 3-4 మంత్స్ క్లోజ్ మానిటరింగ్ అవసరం వస్తుంది. కొద్దిగా ఇన్వెస్టిగేషన్స్ చూసుకోవాలి, ఐదర్ బీపీ వస్తుందా, షుగర్ ఏమన్నా వస్తుందా ప్రెగ్నెన్సీలో అనేది. మిగతా దాని తర్వాత ఇట్స్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో డెఫినెట్గా ఇది ఐవీఎఫ్ ద్వారా వచ్చింది, మనము చాలా బెడ్ రెస్ట్లో ఉండాలి, ఏం పని చేయకూడదు, ఆల్ దాట్ ఈస్ నాట్ దేర్. ఇట్ ఈస్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కొంతమంది దే స్టాప్ దేర్ జాబ్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అనుకొని భయపడి మరీ ఐవీఎఫ్ తీసుకోకుండా ఉంటారు. అదంతా మిత్ అండి, ఇట్ ఈస్ రాంగ్. ఐవీఎఫ్ కన్సెప్షన్స్ వాళ్ళు డెఫినెట్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగా ఈజీగా దే కెన్ గో త్రూ దేర్ లైఫ్. ఓకే, అంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి అసలు? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఫస్ట్ థింగ్ బేసికల్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి ఎగ్ రిలీజ్ టైం చెప్తాము. సో దే కెన్ ట్రై దట్ టైం, ఆ డ్యూరేషన్ అప్పుడు ట్రై చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఐయుఐ, నెక్స్ట్ మెథడ్. ఐయుఐ ఎప్పుడు వెళ్తామంటే ఎక్కువ మేల్ సెమెన్ పారామీటర్స్ బాగాలేనప్పుడు ఐయుఐ ఆప్ట్ చేసుకుంటాం. ఇంకా రిపీటెడ్గా న్యాచురల్గా ట్రై చేస్తుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది కూడా, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావాలకపోతే వీ విల్ గో విత్ ఐయుఐ. ఐయుఐ అంటే సెమెన్ కొంచెం ప్రిపేర్ చేసుకొని హైలీ మొటైల్ స్పర్మ్స్ని మనము ఇంట్రా క్యావిటీలోకి పెడతామన్నమాట, యూట్రస్లోకి. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెథడ్ ఈజ్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ అదర్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎనీ అదర్ కాజెస్ వేర్ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది ఆర్ బ్యాడ్ పీసీఓఎస్, సివియర్ పీసీఓఎస్, ఎగ్ రిలీజింగ్ కొంచెం టాబ్లెట్స్తో రావట్లేదు, వీళ్ళందరూ ఐవీఎఫ్కి ఆప్ట్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ఇస్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ది ఎంబ్రియో ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ది ల్యాబ్ అనమాట. అండ్ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఎండోమెట్రియం అనేది ప్రిపేర్ చేసుకొని ఆ ఎంబ్రియోస్ అని గర్భసంచిలో పెడతాం. దట్ ఈస్ ఐవీఎఫ్. డాక్టర్ గారు ఈరోజు సంతానలేమికి సంబంధించి అంటే చాలా మందిలో వింటూ ఉన్నాం ఈ ప్రాబ్లం గురించి. అంటే రకరకాల రీజన్స్ ఉండొచ్చు కానీ సొల్యూషన్ ఏంటి అనేది మాత్రం డౌట్స్ ఉంటాయి. వాటికి మీరు సరైన సమాధానాలు తెలియజేశారు ఈరోజు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.